హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా సూర్యకి యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, పలకి కట్టుకట్టుకుని బెడ్ మీద కూర్చుని ఉంటాడు. జ్యోతిని పిలుస్తాడు. ఏంటండి అంటుంది జ్యోతి. ఈ యాక్సిడెంట్లో చిన్న దెబ్బలతో బయటపడ్డాను, కానీ టైం బాగోలేక నాకేమన్నా అయితే. ఏంటండి ఆ మాటలు? అవును జ్యోతి, ఆ సమయంలో నాకేమైపోతుందో అని భయమేసింది. అమ్మ గుర్తొచ్చింది. నాకు జరగరానిది ఏదైనా జరిగితే నీ పరిస్థితేంటా అని. ఆ ఒక్క క్షణం కళ్లముందు అన్నీ. నన్ను ఎవరు కాపాడారో తెలీదుకాని వాళ్ల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ సమయానికి ఒక దైవంలాగా నన్ను కాపాడకపోతే నేనిలా నీ ముందు ప్రాణాలతో ఉండేవాడ్నే కాదు. అసలే నువ్వు కోర్టు కేసులని చాలా బిజీగా ఉన్నావు. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. సారీ జ్యోతి. ఏంటండి అలా మాట్లాడతారు? మిమ్మల్ని చూసుకోవడానికి నేనెందుకిబ్బంది పడతాను? మీకన్నా నాకేదీ ఎక్కువ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కన్నవాళ్లకి బిడ్డలు తోడుగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు శ్రీతన్ బాగా గుర్తొస్తున్నాడు. కుట్టి శ్రీతన్ పెళ్లి చేయకపోయుంటే వాడు మన కళ్లముందే ఉండేవాడి కదండీ అంటుంది జ్యోతి. ప్లీజ్ జ్యోతి, ఆ కుట్టి పేరు నా దగ్గర పలకద్దు. నా కొడుకు పెళ్లి చేసి వాణ్ణి నాకు దూరం చేసి ఆ కుట్టి చేసిన ద్రోహం గురించి నాకింకా బాధగా ఉంది. నేనేం తప్పు చేశానని కుట్టి విషయంలో చిన్నప్పటినుంచి సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకున్నాను. కాని చివరికి తనేం చేసింది? శ్రీతన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చదువుకోసం ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంచి మరీ చదివించాను. కాని కరెక్టుగా వాడు ప్రయోజకుడై నా చేతికి అందివచ్చేసరికి వాణ్ణి మన నుంచి దూరం చేసింది. కొడుకు దూరమై కుటుంబ పరువు పోగొట్టుకొని నరకం అనుభవిస్తున్నాను. జ్యోతి, నన్ను ఎంతోమంది ప్రత్యర్థులు దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది దెబ్బ కొట్టారు. కాని నేనెప్పుడూ బాధపడలేదు. కాని కుట్టి కొట్టిన దెబ్బ నా గుండెను నిలువున చీల్చేసింది. నా జీవితంలో ఎవరినైనా క్షమిస్తాను కాని కుట్టిని మాత్రం క్షమించను అని చెప్తూ ఉంటాడు సూర్య. ఏవండి, ఇప్పటికే లేటైపోయింది. రెస్ట్ తీసుకోండి, పడుకోండి అంటుంది జ్యోతి. ఒక్కసారి నన్ను ఎవరు కాపాడారో కనుక్కొని వాళ్లకి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాలి అంటాడు సూర్య. ఇంకా పెళ్ళిళ్ల పేరయ్య సునంద దగ్గరికి వస్తాడు. నేనేం చెప్పానో గుర్తుందిగా అని సునంద అడుగుతుంది. గుర్తుంది మేడం. మీ టేస్ట్కి మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిల ఫోటోలే తీసుకొచ్చా. వీళ్లందరికీ మీ ఇంటి కోడలయ్యే రేంజుంది అంటాడు. రేంజొక్కటే సరిపోదు మురళీ, నాకు నచ్చాలి అని సునంద అంటూ ఉంటే, మరి మీ అబ్బాయిగారికి అని అడుగుతాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మురళి, నాకు నచ్చితే మా అబ్బాయిగ్గూడా నచ్చినట్టే అని సునంద అంటే, ముందు సంబంధంగూడా మీకు నచ్చినట్లే చేసినట్లున్నారుగా అని అంటాడు. ఆ, వచ్చిన పని చూస్తే మంచిది అంటుంది సునంద. సారీ మేడం, నేను అవసరానికి మించి మాట్లాడుతుంటాను. ఆ తర్వాత తిట్లు తింటుంటాను అని చెప్తాడు. నేనొక్కసారి తిడతాను, రెండోసారి కొడతాను అంటుంది సునంద. మేడం, మేడం అని భయపడతాడు. ముందు వచ్చిన పని చూడు అంటుంది. మేడం, ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి చాలా డబ్బున్నమ్మాయి, ఒక్కగానొక్క కూతులు అని ల్యాప్టాప్లో ఒక ఏఐ అమ్మాయి ఫోటో చూపిస్తాడు. నచ్చలేదు అంటుంది. ఓకే మేడం, ఈ అమ్మాయి ఫారెన్లో చదువుకొని ఈ మధ్యనే ఇండియాకొచ్చేసింది. ఈ అమ్మాయికి తెలుగు రాదు మేడం. 16 అనాల తెలుగు అమ్మాయికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాడు. ఆ అమ్మాయిని కూడా నచ్చలేదు అంటుంది. నో ప్రాబ్లం మేడం, నా దగ్గర చాలా ఆప్షన్సున్నాయి మేడం అని చెప్తూ ఉంటే, మురళి, నాకు కావాల్సింది క్రాప్ కాదు, మేలిమి బంగారం. అమ్మాయిని చూడగాని నా కొడుకు కోసమే పుట్టింది అనిపించాలి. అలాంటి అమ్మాయిని తీసుకురా అంటుంది. అలాగే మేడం, ఈసారి మీకోసం సెలెక్ట్ చేసి తీసుకొస్తాను అంటాడు. టైం వేస్ట్ చేయకుండా చెప్పింది త్వరగా చెయ్యి అని చెప్తుంది. అలాగే మేడం, వస్తాను మేడం అంటూ వెళ్ళిపోతాడు పెళ్ళిళ్ళ పేరయ్య కురళి. ఇక అప్పుడే శశికాంత్ వస్తాడు. నువ్వు ఎన్ని ఫోటోలు చూసినా ఆనందిలాంటి మంచి అమ్మాయి దొరకదు అంటాడు. అలాంటి నమ్మించి మోసం చేసే అమ్మాయి ఎప్పటికీ దొరకదని, పొరపాటున ఎక్కడ మళ్ళీ అలాంటి అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వస్తుందేమో అనే భయంతోనే ఈసారి జాగ్రత్త పడుతున్నాను అని చెప్తుంది సునంద. సరే సునంద, నువ్వు నీ ప్రయత్నాలు ఆపమని చెప్పను. ఎందుకంటే నువ్వు నీ కొడుకుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నావు. కాని అది జరగదు సునంద. ఎందుకంటే ఆనంది ఆదిత్యల బంధం అసలు తెలియకుండా పోయే బంధం కాదు. ఒకవేళ మన ఆదిత్యకి ఆనందిమీద మంచి అభిప్రాయం లేకపోతే ఈరోజు ఆనందికి సపోర్ట్ చేసేవాడే కాదు. సపోర్ట్ చేశాడు అంటే ఆదిత్య మనసు ఆనందిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీన్ని ఆపలేవు అంటాడు శశికాంత్. ఈ సునంద తలుచుకుంటే ఏం చేయగలదో చేసి చూపిస్తాను అంటుంది. ఇంకా ఆనంది ఆఫీసులో జరిగిన గొడవ గురించి ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది. ఆదిత్య నమ్మట్లేదు అని చెప్పిన విషయాన్ని నేను 24 గంటల తర్వాత మాట్లాడతాను, ఈలోపు నిరూపించుకోలేకపోతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని పురుషోత్తంగారు చెప్పిన విషయాన్ని, ఇక్కడ ఎవరి యుద్ధం వాళ్లదే ఆనంది, నువ్వేం చేస్తావో చెయ్, ప్రూవ్ చేసుకుంటే నిజాయితీగల మనిషిగా ఉంటావు.
లేకపోతే మరొకరి నమ్మకాన్ని కూడా కోల్పోయిన మనిషిగా మిగిలిపోతావ్ అని ఆదిత్య అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ పరధ్యానంగా రోడ్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎదురుగా ఒక వెహికల్ వస్తూ ఉంటుంది. కానీ ఆనంది ఆలోచనలో పడి ఎదురుగా వస్తున్న వెహికల్ని చూసుకోదు. ఆ వెహికల్ ఆనందిని డాష్ ఇవ్వబోతుంది. అప్పుడే అటువైపుగా పద్మమ్మ, సింహాద్రి వస్తూ ఉంటారు. ఆనందిని అలా చూసేసరికి సింహాద్రి ఆనంది చేయి పట్టుకుని పక్కటి లాగిస్తాడు. బిడ్డా, ఏంది బిడ్డా ఈ పరధ్యానం? రోడ్డు మీద అసలు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే అసలేం జరిగిందో తెలుస్తుందా బిడ్డా? ఏమైంది బిడ్డా, ఏమైంది? అమ్మా, నువ్వొక్కదానివే ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నావు. కారేడికిపోయింది చెప్పు అని సింహాద్రి అడుగుతూ ఉంటే ఆనంది బోధన ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి పోదాం పద్దాలు. సరే నువ్వు రా బిడ్డా, రా కొంచెం ఇక్కడ కూర్చో అని ఒకచోట కూర్చుంటారు పద్మమ్మ, సింహాద్రి, ఆనంది. ఏమైంది? ఎందుకేడుస్తున్నావు బిడ్డా? ఏమైందమ్మా? ఏమంత ఆపదొచ్చిందని నువ్వు గట్ల బాధపడుతున్నావు? చెప్పు బిడ్డా అంటాడు సింహాద్రి. నాయనా, అసలేం జరిగిందంటే అక్కడ ఆఫీసులో జరిగిన విషయాలన్నీ సింహాద్రికి చెప్తుంది. అవును మేడం, సేమ్ డిజైన్సే, వేరే కంపెనీ వాళ్లు రిజిస్టర్ చేయించారు అని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చెప్పిన మాటల్ని, నేను ఆనంది తప్పు చేసిందని నేను నమ్ముతున్నాను అని సునంద చెప్పిన మాటల్ని, నమ్మట్లేదు అని ఆదిత్య చెప్పిన మాటని, నేను 24 గంటల తర్వాత మాట్లాడతాను, ఈలోపు నిరూపించుకోలేకపోతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని పురుషోత్తంగారు చెప్పిన మాటల్ని, ఇక్కడ ఎవరి యుద్ధం వాళ్లదే. ఆనంది, నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రూవ్ చేసుకుంటే నిజాయితీగల మనిషిగా ఉంటావు, లేకపోతే మరొకరి నమ్మకాన్ని కూడా కోల్పోయిన మనిషిగా మిగిలిపోతావు అని ఆదిత్య అన్న మాటల్ని సింహాద్రికి వివరంగా చెప్తుంది. ఇదేనాయనా జరిగింది? ఎంత పని జరిగింది బిడ్డా? ఇంత జరిగింది బిడ్డా, నువ్వు మస్తు జాగ్రత్తగా ఉండాలి కదా అని సింహాద్రి, పద్మమ్మ అంటారు. నాకర్థమైతలేదమ్మా, 24 గంటల్లో ఈ సమస్య ఒక కొలిక్కి రాకపోతే కేసు పెట్టి నన్ను జైలుకి పంపుతానని పురుషోత్తంగారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అదే గనక జరిగితే ఇజ్జత్ మొత్తం పోతది నాయనా అని చెప్తుంది. పెళ్లి గొడవ జరిగి నువ్వు అల్లుడు దూరమయిండ్రని మస్తు బాధపడ్డాం. కాని ఎల్లమ్మ తల్లి దయవల్ల మళ్ళీ కలిసి వ్యాపారం చేస్తున్నారు కదా, గట్లని ఇద్దరూ దగ్గరవుతారని ఆశపడ్డాం. అంతా మంచిగానే నడుస్తుంది కదా అని ఇలా అనుకునేలోపు గిట్ట జరిగింది. ఏంది బిడ్డా అని పద్మమ్మ అంతంది. అంతా మంచిగా నడుస్తుంది అని మనం అనుకుని ఆనందపడినప్పుడే దేవుడు మనకి ఏదో ఒక పరీక్ష పెడతాడంట. గదిదేనేమో. అమ్మా, ఉంటుందానంది. అసలైతే ఈ గలీజ్ పని ఎవరు చేసుంటారు బిడ్డా? సింహాద్రి అడుగుతాడు. ఇంకెవరో ఎందుకు చేస్తారయ్యా? గిసివంటి పనులు బయటోళ్ళు చేయరయ్యా. బిడ్డా, ఆఫీసులోనే ఎవరో దేనికో ఆశపడి ఇదంతా చేసుంటారయ్యా అంటుంది పద్మమ్మ. గట్లంటావా బిడ్డా? మీ అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. బిడ్డా, ఇప్పుడెట్లా? ఏముంది నాయనా, చెప్పినాను కదా, 24 గంటల్లో నిజం నిరూపించుకోలేకపోతే ఆ పురుషోత్తంగారన్నంత పని చేస్తారు. బిడ్డా, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే, ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా, ఎల్లమ్మ తల్లి, నా బిడ్డకి ఇన్ని కష్టాలిచ్చినావేందమ్మా? అమ్మా, ఏడవకమ్మా. ఏడవకుండా ఎట్లా ఉండాలి? ఆ చిన్నప్పట్నుంచి కష్టాలు పడుతూనే ఉన్నావుగా. లాయరమ్మ కోసం కాళ్లులేని వాణ్ణి పెళ్లి చేసుకున్నావు కదే, ఆదిత్యబాబుకి కాళ్లొచ్చాయి కదా అని మీరిద్దరూ కలిసిపోయి కాపురం చేసుకుంటారని ఆశపడితే అడుగడుగున అవంతరాలు వచ్చి కార్యం కూడా జరక్కపోయే. అత్త అండగా నిలబడుతుంది అనుకుంటే చెయ్యని టప్పుకి ఇంట్లోంచి బయటకు గెంటేసినది ఆ సునందమ్మ. ఇంకెన్ని కష్టాలు పెడతాడా దేవుడు నీకు? అమ్మా, నువ్వు బాధపడకు. కష్టాలు మనుషులక్కాక మునులకొస్తాయా? బిడ్డా, ఈ ఆపది నుంచి మనమెట్లా బయటపడాలి? ఒక్క మార్గం ఉంది నాయనా. ఈ పని ఎవరు చేసిండ్రో, దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకొని నిజాన్ని నిరూపించాలి అని చెప్తుంది ఆనంది. మాకు చదువు రాదు కదా బిడ్డా, తెలివితేటల్లేకపోయా? ఇగో ఈ విషయంలో నా బిడ్డకి ఏమీ చేయలేకపోతున్నాను. నాకు మస్తు బాధగా ఉంది బిడ్డా. అవు బిడ్డా, నువ్వు కష్టపడతా ఉంటే చూస్తా బాధపడటం తప్ప మేమేమీ చేయలేకపోతున్నాం బిడ్డా. నాయనా, అమ్మా, మీరేం పరేషాన్ కాకండి. మీరిచ్చిన ధైర్యం నాకండగా ఉంటుంది. శివయ్య అనుగ్రహం నాకు తోడుగా ఉంటుంది. అది చాలు నాకు. ఏదేమైనా సరే నేనే తప్పూ చేయలేదని 24 గంటల్లో నిరూపించుకుంటా అంటుంది ఆనంది. బిడ్డా, ముందైతే పోదాం పదా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఇంక పద్మమ్మ, సింహాద్రి, సూర్యసార్ అంటూ జ్యోతి సూర్య దగ్గరికి వస్తారు. నా బిడ్డని మీరు కాపాడాలి. కుట్టీకేమైంది సింహాద్రిగారు? ఏం చెప్పమంటావు లాయరమ్మ? మంచూళ్ళని ముంచాలని మంతా అంతా చూస్తారు. దేవుడి దయవల్ల అల్లుడు తన బిడ్డ పని చేసుకోవడానికి అవకాశం దొరికింది అనుకుంటే గంతలోనే పెద్ద ప్రమాదం వచ్చిపడింది లాయరమ్మ. ఏమైంది పద్మమ్మ? బిడ్డకి సనా పెద్ద కష్టమే వచ్చింది లాయరమ్మ. ఆఫీసులో జరిగిన ఓ తప్పుకి నింద బిడ్డమీద పడింది. అసలేం జరిగిందంటే అని ఆఫీసులో జరిగిన విషయాలు, ఆనందికి ప్రమాదం జరగబోయిన విషయాలు అన్నీ జ్యోతి సూర్యకి చెప్తుంది పద్మమ్మ. ఇది బాబు జరిగింది. మా బిడ్డ 24 గంటల్లో ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోకపోతే పోలీసులకి అప్పగిస్తారంట. సూర్యసార్, మీరే ఓ పాలి సునందమ్మతో మాట్లాడి మా బిడ్డని కాపాడండి సార్ అని పద్మమ్మ చెప్తూ ఉంటే, ప్లీజ్ పద్మమ్మ, కుట్టి అనే మనిషి గురించి నేనేమీ వినాలనుకోవట్లేదు అని సూర్య చెప్తాడు. సార్, మీరే గట్లంటే ఎట్ల సార్?
అసలేం చదువులేనోళ్లం, మా బిడ్డకి ఎట్ల సాయం చేయాలో తెలివనివాళ్లం సార్. మాతో ఏం కాదు సార్. మీరే ఎట్లైనా సరే సాయం చేయండి సార్. చూడు సింహాద్రి, కుట్టీ కారణంగా నేనిప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆ మనిషిమీద నిందపడింది అంటే అది నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఆ నిందమోసేవాళ్లదే అని చెప్పి సూర్య అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సార్, సార్, సార్ అని సింహాద్రి పద్మమ్మ ఎంత పిలిచినా పలకడు. లాయరమ్మ అని జ్యోతిని అడగబోతూ ఉంటే పద్మమ్మ, కుట్టి నిజాయితీనే తనని కాపాడుతుంది, నా భర్తని కాదని నేనేమీ చేయలేను, సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోతి కూడా. ఇంక సింహాద్రి పద్మమ్మ అమ్మా లాయరమ్మ అని పిలుస్తున్నా జ్యోతి కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏందయ్యా, సహాయం చేస్తారనుకుంటే గిట్ల చేసినారు, ఇప్పుడు మన బిడ్డ పరిస్థితేంటి అని పద్మమ్మ అంటే, ఏంది అంటే ఏం చెప్పాలి, మన బిడ్డని గా ఎల్లమ్మ తల్లే చూడాల్పా, పోదాం పదా అని సింహాద్రి పద్మమ్మ వెళ్ళిపోతారు. ఇంక ఆనంది గుడిలో కూర్చుని చాలా బాధపడుతూ ఆఫీసులో జరిగిన విషయాల్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. నా మొబైల్ నుండి డిజైన్స్ వేరేవాళ్లకు వెళ్లడమేంటి, నామీద ఇలాంటి నిందపడడమేంటి, ఆదిత్యగారు సపోర్ట్ చేయకపోయినా ఉంటే ఆఫీసులో నేనుండేది ఇదే ఆఖరి రోజయ్యేది. ఇప్పుడు గనక నేను ప్రూవ్ చేసుకోకపోతే నన్ను నమ్మి నాకొక నమ్మకమైన స్థానాన్ని ఇచ్చిన పురుషోత్తంగార్ని కూడా మోసం చేసినట్టే అయితది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎట్ల నిరూపించుకోవాలి, అసలు నా మొబైల్లో ఉన్న డిజైన్స్ ఎవరు సెండ్ చేసినారు అని అనుకుంటూ ఆలోచిస్తుంది. ఇంకా ఆదిత్య కూడా పరధ్యానంగా ఉంటాడు. సునంద వచ్చి, ఆది, భోజనం చేద్దాంరా అని పిలుస్తుంది. నేను తర్వాత తింటానమ్మా అంటాడు. జీవన వచ్చి, బావగారు, ఇంకా ఆఫీసులో జరిగింది మర్చిపోయినట్టు లేరు అని జీవన అంటుంది. ఆది, భోజనం చేద్దాం పదా, ఆకలి లేదంటే నువ్వెలా అనుకుంటావో తెలీదు కాని జనం మాత్రం నీ మనసులో ఏదో వేరే ఆలోచన ఉంది అనుకుంటారు. అలాంటి అవకాశం ఎదుటివారికి ఇవ్వకూడదు అనుకుంటే మనం మనలాగే ఉండాలి కదా, భోంచేద్దాం అంటుంది సునంద. ఇంక అందరూ భోజనానికి వెళ్తారు. బావగారు, మీరింక ఏమీ ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనంది తప్పు చేయలేదు అని 24 అవర్స్లో ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకు అంటే తనే తప్పు చేసింది కాబట్టి అని జీవన చెప్తుంది. జీవన, తమరు భోంచేస్తే బావుంటుంది, ఎందుకు అంటే ఆనంది మేడం తప్పు చెయ్యరు అని చైతన్య అంటాడు. అని నీకు తెలుసా అని సునంద అడుగుతుంది. తెలుసా ఏంటి మామ్, స్వయంగా అన్నయ్యే చెప్పాడు కదా. ఏమీ అన్నయ్యా, నువ్వే కదా అన్నావ్ అంటాడు చైతన్య. రేయ్, ఆ విషయం గురించిప్పుడెందుకురా, ముందు తిను అంటాడు ఆదిత్య. ఈ ఇంట్లో 2 గ్రూప్సున్నాయి. ఒక గ్రూపు ఆనంది గెలవాలని చాలా బలంగా కోరుకుంటుంది. వాళ్ళకి తెలియని విషయమేంటంటే ఆనంది అనే మనిషి ఆఫీసులో ఉండేది రేపొక్కరోజే. అత్తయ్యగారు చేసిన తప్పుకి ఆ పురుషోత్తంగారు వదిలిపెట్టినా మనం మాత్రం వదిలిపెట్టకూడదు అని జీవన చెప్తుంది. ఎలా వదిలిపెడతాను జీవనా, మన ఇంటి పరువు తీసింది అక్కడితో పోతుంది కదా అనుకుంటే ఆఫీస్కి వచ్చింది, అక్కడ కూడా మన పరువు తీసింది. అయినా తప్పులు చేయడం అలవాటైన మనిషి ఎక్కడ ఉన్నా తప్పు చేస్తుంది. ఇంక మనం ఆ మనిషిని భరించాల్సిన అవసరం లేదు. రేపటినుంచి ఆనంది అనే పేరు ఎక్కడా వినపడదు అని సునంద చెప్తుంది. సారీ మామ్, పగటికలలే కాదు, కొన్నిసార్లు రాత్రికలలు కూడా నిజం కావు. ఎందుకో తెలుసా, మనం ఊహించుకున్నదానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది అని చైతన్య చెప్తాడు. అది నిన్ను చూస్తే అర్థమవుతుంది అని సునంద చైతన్యతో అంటుంది. మామ్, నువ్వేమీ ఫీలవ్వను అంటే నీకొక విషయం చెప్తాను అంటాడు చైతన్య. వీలైనా సరే నువ్వు చెప్తావు కదా అంటుంది సునంద. చెప్తాను వినండి. ఆనందీ వదిన తప్పులు సరిదిద్దా మనిషే కాని తప్పు చేసే మనిషే కాదు. శ్రీతన్ మ్యారేజ్ విషయంలో ఏం జరిగిందో ఎవరికీ పూర్తిగా తెలీదు. బట్ ఆనంది నిందమోస్తుంది అని చైతన్య చెప్తుంటే ఇప్పుడా గొడవెందుకు అంటుంది సునంద. ఇప్పుడు కూడా చెయ్యని తప్పుకి వదిన నిందమోసింది, కాని వదిన తప్పు చేసిన వాళ్లని అంత తేలికగా వదిలిపెట్టదులే. 24 గంటల్లో తప్పు చేసిన మనిషిని అందరి ముందు నిలబెడుతుంది. వదిన చాలా తెలివైంది. తన లాయర్ బ్రెయిన్తో తనను చాలా తెలివిగా చీట్ చేసిన వాళ్ల అంతు చూస్తుంది. నాకు తెలిసి వదినా అని చైతన్య చెప్పబోతూ ఉంటే స్టాపిట్ అంటుంది సునంద. కాని ఆదిత్య భోజనం తినకుండా కోపంగా అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతాడు. మామ్, అన్నయ్య వెళ్ళిపోయింది ఆకలి లేక కాదు, మరొకసారి ఆనంది ఎక్కడ దూరమైపోతుందో అని. ఏం డాడ్, మీరేమంటారు అని చైతన్య శశికాంత్ని అడుగుతాడు. కొన్నిటికి మౌనానికి మించిన సమాధానం లేదు అని శశికాంత్ కూడా లేచి వెళ్ళిపోతాడు. డాడ్, నీవల్ల ఎవరికీ మనశ్శాంతి లేదురా అని సునంద కూడా చేయి కడిగేసుకుని వెళ్ళిపోతుంది. అత్తయ్యగారు, ఆగండి అని జీవన అంటుంది. నీవల్లే అనుకున్నాను, ఇంట్లో వాళ్లు కూడా బాధపడుతున్నారు అంటుంది జీవన. అంతలేదమ్మా, ఈ ఇంట్లో వాళ్ల వల్ల బాధపడే మనిషి వేరే ఉన్నారు, ఆ బాధ రేపటికి తీరిపోతుందిలే అంటాడు. ఎలా తీరిపోతుంది, వదిన తప్పు చేసిన వాళ్లని ఎవరో కనిపెట్టి పోలీసులతో డైరెక్టుగా వాళ్ల ఇంటికే వెళుతుంది అని చైతన్య చెప్తే జీవన షాకై చేతు చెప్పింది కరెక్టే, ఆనంది చాలా తెలివైంది, నిజంగానే కనిపెడితే పోలీసులతో ఇంటికి వస్తుందా అని భయపడుతుంది. మరి ఆనంది పోలీసులు తీసుకుని సునంద ఇంటికి వస్తుందా, జీవన మెడపట్టుకుని ఈడ్చుకుని వెళుతుందా, ఆనంది వచ్చినట్టు జీవన కలగంటుందా? చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.